మనకి శత్రువులు ఎక్కడో ఉండరా, మన ఇంట్లోనే కూతుళ్ళ రూపంలో చెల్లెళ్ళ రూపంలో తిరుగుతుంటారన్న దానికి ఇది తార్కాణికంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చెల్లి వల్లే అక్కడ ఉన్నటువంటి పార్టీ చాలా ఇబ్బందుల్లో పడ్డది. ఇలాంటి సందర్భంలో ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కాంప్రమైజ్కి రావాలి తప్ప ఇలా ఈదులో పడడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ప్రాణత్యాగానికి కూడా వెనకాడకుండా వెళ్ళి ఒక పార్టీని నిర్మించి తద్వారా తెలంగాణ ప్రజలకు ఎంతో న్యాయం చేయాలని, తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలని, మన నీళ్లు మన నియామకాలు ఉండాలని పార్టీని పెట్టి ఎంతో నిబద్ధతతో ఎంతో కష్టంతో నిర్మించుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాలక్రమేణా బీఆర్ఎస్ గా మారినా ఆ టీఆర్ఎస్ పార్టీ అంత పగడ్బందీగా నిర్మించుకున్నారు కేసీఆర్ గారు. అలాంటి పార్టీని 10 సంవత్సరాల అధికారంలో ఉండి అద్భుతంగా వాళ్ళంతా కలిసి ఉండి పరిపాలన కొనసాగించారు. కానీ ఈ రోజున ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది కవిత గారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే, కుటుంబంలో సమస్య కానీ పార్టీలో సమస్య కానీ ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా వచ్చేసి ఇష్టానుసారం ఈ తప్పులు వాళ్లే చేశారు, మా నాన్న చేయలేదు, ఆ తప్పు వాళ్లే చేశారు, మా అన్న చేయలేదంటే సమాజం ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఎవరు చేసినా మొత్తం అందరికీ వస్తుంది. కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా కుటుంబం మొత్తానికి వస్తుంది చెడ్డ పేరు. అది గుర్తించుకుని ప్రవర్తించాల్సింది పోయి ఈవేళ నేను ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నాను, ఇష్టానుసారం మాట్లాడకూడదు. ఒక పగడ్బందీగా ఒక ఫ్యామిలీ కానీ ఒక పార్టీ కానీ గట్టిగా ఉన్నప్పుడు దాన్ని విడిపోయేలాగా ప్రయత్నం ఎవరు చేయకూడదు. కాబట్టి కవిత గారు తెలిసి కొంత తెలియక కొంత చాలా తెలివైన దాన్ని అని అహంకారంతో ఉన్నారు. ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా సీనియర్ పొలిటీషియన్ కాదని చెప్పేసి అన్నది. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలా, తండ్రిని ఎలా చూడాలి, అన్నదమ్ముల్ని ఎలా చూడాలి, బయట ఉన్నటువంటి పార్టీ వాళ్ళని ఎలా చూడాలనేది ముందు నేర్చుకోవాలి. ఈమె పార్టీ పెట్టేస్తే ఈమెం త్యాగాలు చేసిందని చెప్పి ఈమెకు సపోర్ట్ చేస్తారు చెప్పండి. వాళ్ళ నాన్నగారు అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి మహానుభావుడు అని చెప్పాలి వాస్తవంగా. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ చీడ పురుగుల్లాగా బట్టి వీళ్ళు ఈ పార్టీని ఇబ్బంది పాలు చేస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అంటే ఏపీలో షర్మిల గారికి పట్టిన కదా కవిత గారికి పడతామని. షర్మిల ఇంకా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఎదిగారు. ఇది ఓన్లీ తండ్రి చోటు బిడ్డగా ఎదిగింది. ఈమెం పోటీలు చేసి గెలిచేసింది ఏం కాదు కదా. ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించి బిడ్డగా కడుపులో పెట్టి కాపాడుకుంటే కడుపులోనే దంది వేళ ఆమె. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా. నా ఉద్దేశం అది. ఎవరేమనుకున్నా పర్వాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల నుంచి ఇదంతా నడిపిస్తున్నారు వెనక నుంచి కేసీఆర్ గారు అని టాక్ వస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా అట్లా అవుతుంది అనుకుంటున్నారు? వాస్తవం రాజకీయాలు మనలాంటి సామాన్యులకి బతికేటోళ్ళకి అంతుపట్టు. వాళ్ళు ఏ రకంగా ఒకటి మరుగున పడాలంటే ఒకటి లేపాలని వాళ్ళకి ఏమైనా ఉంటుందేమో. కొంతమంది మాట్లాడే మాటలు నాకైతే పూర్తిగా అర్థం కావు. కాళేశ్వరం ప్రాజెక్టుది సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఆగిపోద్దా ఇది లేపితే? నాకైతే తెలియదు. అందుకే నాకు మిడిమిడి జ్ఞానం ఉంది కొంచెం. సార్ అలాగే ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా, సో ఫోన్ ట్యాపింగ్ కూడా కవిత గారు ఆల్రెడీ ఈ యొక్క నిజాలని బయట పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ అనేది మా అన్నగారు చేయలేదు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ సంతోష్ రావు గారు చేశారని చెప్పేసి ఆవిడ పేరు చెప్పారు. అది నిజమేనా సార్? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా, సంతోష్ రావు గారు హరీష్ రావు గారు చేస్తే పార్టీ చేసినట్టు కాదా? అంటే అందులో భాగం కదా ఈ కవిత గారు? అంటే కవిత గారు భాగం కాదని అనుకుంటారా? వాళ్ళు కదా మా అన్నగారి పేరు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి ఆవిడ అంటుంది. అన్న తమ్ముడు ఉండదు ఇక్కడ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటది. పార్టీలో తప్పు చేసినా ఒప్పు చేసినా, పార్టీ ఏదన్నా తప్పు చేసినా కేటీఆర్ చేసాడు అనేది ఏమి ఉండదండి. పార్టీ తప్పు చేసినట్టు ఒకవేళ ఫోన్ టాపింగ్ చేస్తే పార్టీ హెడ్ ప్రమేయం లేకుండా ఎవడు చేయలేడు. పార్టీ యజమానులు అంటారు, వాళ్ళ దృష్టిలో యజమానులు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అనుమతి లేకుండా హరీష్ రావు ఒక్కడే చేయగలుగుతాడా? ఒకరి మీద ఎందుకు భారం, ఒకరి మీద తప్పు ఎందుకు నెట్టేయాలి? ఇది పార్టీ మొత్తం అనుభవించాలి. ఏ తప్పు చేసినా పార్టీదే బాధ్యత. కాబట్టి తప్పించేసుకుందాం. మా అన్ననే మా తండ్రిని తప్పించేస్తాను, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, వాళ్ళను పాపం హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళని పార్టీ విచ్ఛిన్నమైందని అని ఎందుకు అనుకోవాలి? ఎందుకు అయిపోద్ది? అప్పుడేం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ నుంచి బయటికి పోయేటప్పుడు అది కరెక్ట్ కాదని మీరు ఆ రోజు ఎందుకు అనలేదు, ఈ రోజు ఎందుకు అంటున్నారు? అంటే దొంగ నాటకాలు మీయే కదా. కాబట్టి ఏది చేసినా మీరు చేసిన పని వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఫ్యూచర్ లో భవిష్యత్తులో పార్టీ పతనానికి దారి చూపించేలాగా మీరు ఎలా పునాదులు వేశారు. ఈ కవిత గారు పతనం అయిపోవడానికి పునాదులు వేశారు. మేము అందరం తప్పు చేయలేదు. ఎలక్షన్ లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? ఎందుకంటే కవిత గారు కూడా బీఆర్ఎస్ ఒక పిల్లర్ లాంటి వాళ్ళే కదా, కేటీఆర్ తర్వాత. పిల్లరా ఇంకోట మించి మాట్లాడుతున్నారు. ఈరోజు తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎంతో బలమైనటువంటి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది ఈవేళ కవిత గారు. మాకు నచ్చలేదు. అది సామాన్య ప్రజలుగా మాకు నచ్చలేదండి. మేము అదే చెప్తాం. అట్లా చేయరు కదా, అంటే బయటకు వచ్చి ఇట్లా
ఏం అవమానం అండి? వ్యాఖ్యలు కూడా ఏం చేయలేదు. ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు ఇంకా చేస్తారా? నన్ను ఎంత పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడారే తప్ప ఇప్పుడు మా అన్న 40 రోజుల నుంచి ఫోన్ చేయలేదు. నువ్వెందుకు చేయలేదు? తానా అంటే తందానే కదా. ఇప్పుడు మీరు కూడా చేసి అన్నయ్య నేను నా తప్పు కాదు, నాది ఒప్పు కాదు, నాది ఇంకోటి కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నీకు ఉంది కదా. హరీష్ రావుకి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయట. ఒకే ఫ్లైట్లో రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు తిరిగారని మాట్లాడుతున్నారు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. చాలామంది శత్రువులు కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తుంటారు. అంత మాత్రం అలా ఎందుకు అనుకోవాలా? అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి అది ఎందుకు జరిగిందా అది అని. అంతేగాని బయటకు వచ్చి రోడ్డు మీద పెట్టేసుకుని వీధిలో పెట్టేసుకుంటే జరగమంతదా? ఈవేళ పార నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. మళ్ళీ సొంత పార్టీ అంటే ఆమె. చివరిగా ఏం చెప్తారు రాబోయే స్థానిక ఎన్నికల ముందు ఈ విధంగా జరగడం కార్యకర్తలకి అంటే నిరుత్సాహపరిచే విధంగా చూడొచ్చా? ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి చర్యలు కనిపిస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారో ఆ ప్లాన్ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్ కావాలని కోరు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్. దాన్ని గట్టిగా నిలబెట్టే బాధ్యత వీళ్ళదే. అది లేకుండా అపోజిషన్ లేకుండా ఈవేళ కవిత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చినట్టు ఈ తతంగం అంటే తెలుస్తుంది అంతే.